సరే ఇది విఘ్నేష్ గారు అండ్ నయనతార ఇద్దరు విడిపోతారు అన్నట్టుగా ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అసలు ఏంటి నిజమేనా లేకుంటే ఫేకా? సడన్గా ఒక వార్త ఆర్టికల్ నేను చూసా. హ్మ్. నయనతార అకౌంట్తో ఒక స్క్రీన్ షాట్ ఆవిడ దాంట్లో ఏదో పెట్టినట్టుగా ఉంది. ఏదో మొగుడుకు సంబంధించి వాడితో ఉండకపోవడమే బెటరు అవును. అన్నట్లుగా చెప్పినట్టుగా ఒక వార్త వైరల్ అవుతా అవును. ఉంది. పెట్టి మళ్ళీ డిలీట్ చేసిందంట నయనతార అని కూడా వాళ్ళు అవును. అంటారు. అంటే 24 గంటలు నయనతార ఏం పెడతారు ఇట్లా చూశారు. టింగ్ అని ఒకటి వచ్చింది, టింగ్ అని ఒకటి డిలీట్ అయిపోయింది. ఆహా! అది వార్త అయిపోయింది. ఓకే. ఎందుకు ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఇట్లాంటి విషయాలు వైరల్ అయినప్పుడు ఎందుకు వైరల్ అవుతాయి బేసికల్లీ? స్టార్ హీరో సెలబ్రిటీ హీరోయిన్లు కాబట్టి. విడిపోయారు అంటే అంతకు మించిన ఆనందం ట్రోలర్స్కి ఇంకోటి ఉండదు. ఆ! బేసిక్గా ఇంటర్నెట్ వాళ్ళకి, నెటిజన్స్కి ఓకే. అసలు ఎంత సంతోషం అంటే అంత అబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్ప విషయం జరిగింది అనుకుంటారు. దాని గురించే చర్చ. ఇంత చర్చ జరిగినప్పుడు వాళ్ళు స్పందించకపోతే ఇట్లాంటివి వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన ధనుష్తో ఏదో అయినప్పుడు స్పందించావు. ఆ! ఇప్పుడు ఇది ఏదో అయింది, నువ్వు విడిపోతున్నావు వార్తలు వస్తున్నాయి. విఘ్నేశ్వర్ అయినతారో ఇట్ట కాదండి అట్ట కాదండి ఇట్ట అని ఒక మాట అని ఉంటే ఇక్కడ వైరల్ వరకు అయ్యేది కాదు. అవును. అంతే కదా. అంతే. లేదు అంటే నిజమేనేమో అనుకుంటారు. ఒకవేళ సరే నిజమైన అబద్ధమైన సరే వాళ్ళు నిజంగా విడిపోయారే అనుకుందాం. మనకు ఓకే. అనవసరం, అది వాళ్ళ పర్సనల్. ఎవరి పర్సనల్ మా పెళ్లి అవును. వైవాహిక జీవితం అవును. అనేది. సరే కలిసి ఉన్నారే అనుకుందాం, అది కూడా వాళ్ళ పర్సనలే. అవును. ఇప్పుడు మనము వాళ్ళు ఎందుకు సెలబ్రిటీలు అయ్యారు? వాళ్ళ వాళ్ళ వృత్తిలో వృత్తిలో డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు. అవును. నువ్వు నేను కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీలు అవ్వలేదు. అవును. సో కలిసి ఉన్నా విడిపోయినా అది వాళ్ళ పర్సనల్. దాని గురించి మనం మాట్లాడదు. ఎప్పుడు నిజంగా విడిపోయినా సరే అయ్యో అట్ట అనొద్దు. అంటే కలిసి ఇంత ఉన్నా కూడా దిష్టి పెట్టొద్దు. ఇంత సీరియస్‌గా వచ్చినప్పుడు మరి స్పందించొచ్చు కదా వాళ్ళు. అదేమా ఎందుకు అని. ఇప్పుడు ఇదొకటి మళ్ళీ ఆ! నువ్వెందుకు స్పందించట్లేదు అనేది ఇంకో బాధ. వాడు స్పందించిన తర్వాత ఆ స్పందనను కూడా ఒక ట్రోల్ చేస్తారు. ఇంత లేట్‌గా ఎందుకు ఇంత స్పందించారు? లేటుగా ఎందుకు స్పందించావు? ఆ స్పందన కూడా నువ్వు అనుకున్న మోతాదులో ఉండదు. అట్లా స్పందించాలి కదా, ఇట్టెందుకు స్పందించావంటావు. ఆ! ప్రతిదానికి క్వశ్చన్లు వేస్తే ఎట్ట బతుకుతారు? అందుకే సైలెంట్గా ఉంటారు. ఆ! అది కూడా ప్రాబ్లమే మళ్ళీ. ఓకే. థాంక్ యూ.